ఎందుకు ఇలా చేసావు మనీషా? నేనేం చేశాను మిత్ర? హోలీ రోజు నేను నీ మెడలో తాళి కట్టానా? కట్టావు మిత్ర. అందుకు ఫోటోలు, వీడియోలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. అదంతా అబద్ధం. కాదు మిత్ర, నిజం. కొట్టు మిత్ర, ఇంకో 4 తగిలించు. అప్పుడు గాని దానికి బుద్ధి రాదు. సరయూ పియ్యే నాకంతా చెప్పాడు. రీయూనియన్ రోజు నేను నీతో తప్పు చేయడం అబద్ధం. నువ్వు ప్రెగ్నెంట్ కావడం అబద్ధం. నేను నీ మెళ్ళలో తాళి కట్టడం ఇంకా పచ్చి అబద్ధం. డబ్బు కోసం వాడేదో వాగితే అది నమ్మి నువ్వు నన్ను కొడతావా మిత్ర? నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? తెలీదు. నువ్విలాంటి దానివని ఇన్నాళ్ళు నాకు తెలీదు. మన ఫ్రెండ్షిప్ ని, నా మంచితనాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పటి వరకు ఎన్ని మోసాలు చేశావు. సరయూతో కలిసి ఎన్ని కుట్రలు చేశావు. ఇదంతా నన్ను నీ సొంతం చేసుకోవడానికే కదా? లేదు మిత్ర, నువ్వంటే నాకు ప్రాణం. నిన్నెలా చీట్ చేస్తాను? ఇంకా నటించుకో. అప్పుడు నిన్ను ఎంతగా ప్రేమించానో ఇప్పుడు నువ్వంటే అంతే అసహ్యించుకుంటున్నాను. ప్రేమ కోసం ఏమైనా చేయొచ్చు, కానీ ప్రేమనే మోసం చేయకూడదు. అవును మిత్ర, నేను ఎన్నో మోసాలు చేశాను, కానీ అన్నీ నీ కోసం చేశాను. నీ ప్రేమ కోసం చేశాను. నీది ప్రేమ కాదు, స్వార్థం. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, కానీ ద్రోహాన్ని కాదు. నీకు నా మెళ్ళో తాళి కట్టడం ఇష్టం లేదు అని చెప్పు. పూజ దగ్గర పీటలపై నీ భార్యగా చేస్తాను. నా మెడలో తాళి లేకపోయినా నీ భార్యగా చనిపోతాను. నేను నీ మనిషిని అన్న గౌరవం చాలు నాకు. నువ్వు నావాడివే మిత్రా. నేనెప్పటికీ నీ వాణ్ణి కాదు. నేను లక్ష్మికి మాత్రమే సొంతం. ఎన్ని జన్మలైనా ఈ మిత్ర లక్ష్మికే సొంతం. రాజుగారు, జరిగిందేంటో వీళ్ళందరికీ చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందంటే, మిత్రా, అసలు నిన్నేం చేసిన పాపం లేదు. నువ్వు చెడ్డదానివని తెలిసినా మిత్ర కోసం నిన్ను వెనకేసుకొచ్చాను. పిల్లలెక్కడు మనీషా? నిజంగా నాకు తెలియదు ఆంటీ. చంపేస్తాను అంటే కూడా నేను అబద్ధం చెప్తానా? చెప్పండి ఆంటీ. రాజుగారు, మీ ఫోన్ నుంచి తన కార్లో బాంబు ఉందని సరియుకి మెసేజ్ చేయండి. తను వెంటనే మీకు కాల్ చేస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే, అలాగే మేడం.
బాంబు ఉందని పిఏ మెసేజ్ చేశాడేంటి? హలో మేడం, నా కార్లో బాంబు ఎవరు పెట్టారు రాజుగారు? మనిషే పెట్టింది మేడం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో సహా మిమ్మల్ని పిల్లల్ని చంపడానికి మనిషా ప్లాన్ చేసింది మేడం. దొంగ మొహంది, దాని బుద్ధి అంతా. కార్లో ఎక్కడ బాంబు పెట్టి చచ్చిందో ఏంటో. ఇంతకీ మీరు ఎక్కడున్నారు మేడం? మిత్ర ఇంటి పక్క స్ట్రీట్ లో ఉన్నాను, అపార్ట్మెంట్ దగ్గర సెల్లార్లో. ఇక మిత్రగండం పోవడానికి హోమం జరిపిద్దాం. మృత్యుంజయ హోమం ముగిసింది. ఇక నా బిడ్డకి ఎలాంటి గండమూ లేదు. ఈ ఇంటికి ఏ ఆపద రాదు. ఏమైందే నీకు? ఎందుకు వాంతి చేసుకుంటున్నా? తిన్నదరగడం లేదా? కాదత్తయ్యా,